హైదరాబాద్లో మరోసారి నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలు బహిర్గతమయ్యాయి. టోలీ చౌకీ ప్రాంతంలో జరిగిన నిర్మాణ ప్రమాదం 2 కూలీల ప్రాణాలను బలి తీసుకోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం G+2 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ అదే భవనాన్ని ఏకంగా 7 అంతస్తుల వరకు నిర్మించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల బంధువులు భవన యజమాని, నిర్మాణం చేపట్టిన బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంతో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇలాంటి అనుమతి లేని నిర్మాణాలు నగరంలో ఎలా కొనసాగుతున్నాయనే దానిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక టోలీ చౌకీ ప్రమాదంలో మొత్తంగా కూడా బాధితులు 5 మంది పనిచేస్తున్నారు. 5 మందిలో 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి రమేష్ భార్య మనతో పాటు ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న ఎన్ని గంటలకు సంఘటన జరిగింది? ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎట్లా ఉంది కండిషన్? చాలా క్రిటికల్గా ఉంది సార్. ఇంకా వరకు ఏం ట్రీట్మెంట్ లేదు. ఎక్స్రే స్కానింగ్ మాత్రమే అయ్యింది ఇప్పటి వరకు. ఇంకా ఇప్పటి వరకు ఇంకేం చేయలేదు ట్రీట్మెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనుకోని అని అన్నారు. ఇప్పటి 11 అవుతుంది. ఇప్పటి వరకు డాక్టర్ రాలేదా, చేయలేదా అనేసి. ఏ సూపర్వైజర్ రాలేదు, ఏ సార్ ఓనర్లు ఇప్పటి వరకు రాలేదు. నిన్న సూపర్వైజర్ ఒక ఆయన వచ్చిండు, ఎంతో బిల్ పే చేసిండంట. అక్కడ ఇప్పుడు అడ్మిషన్ మాత్రం చేసిర్రు. ఎంఆర్ఐ స్కానింగ్, ఎక్స్రే మాత్రమే తీసారు. ఇప్పటి వరకు ఇంకే ట్రీట్మెంట్ అవ్వలేదు, ఏం లేదు. నిన్న ఎన్ని గంటలకు జరిగింది? అప్పుడు మీరు ఉన్నారా అక్కడ? మేము ఇక్కడే పని చేస్తున్నాం కదా అందరం సార్. మా హస్బెండ్స్ మేము ఒక దగ్గరనే పని చేసుకుంటాం. మేస్త్రి కదా మా ఆయన, ఇక్కడనే చేస్తున్నాం పని. జరిగేటప్పుడు మీరు ఉన్నారమ్మా అక్కడ? ఎట్లా జరిగింది? మాల్ ఇస్తుండగా గోడ అట్లా పడిపోయింది సార్. గోడ పడిపోతుండగా ఆ గోడ మీద ఉన్న 4 అట్లా కింద పడిపోయారు. ఇప్పుడు బిల్డింగ్ యజమాని కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా మీకు టచ్లోకి వచ్చారా? ఏమన్నా వరకు ఏం లేదు. ఒక సూపర్వైజరే వచ్చారు ఆ మెడికల్కి. వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తామన్నారు. అది గవర్నమెంట్ హాస్పిటల్, అంత వేగి రెస్పాన్సిబిలిటీ అవ్వరు. మాకు ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి అనుకొని మేము అన్నాం. ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి అంటే ఇక్కడ అవ్వదు, అక్కడికి వెళ్దాం అనుకొని అన్నారు. అక్కడికి వెళ్దామంటే మేము అక్కడికి రామని అంటే ఇక ఇక్కడనే ఉంటారనేసి మా యూనియన్ మేస్త్రీలు అందరూ ఆయనని గట్టిగా అడిగితే ఇక ఇక్కడనే ట్రీట్మెంట్ చేయిస్తామనేసి నేను అడ్మిషన్ చేయించారు. ఎంఆర్ఐ స్కానింగ్, ఎక్స్రేలు మాత్రమే తీశారు. తలకి స్టిచ్ వేయించారు. అంతే. ఇప్పటివరకు ఇప్పుడు కండిషన్ మాట్లాడుతున్నారు అయితే మాత్రం ప్రాణాలకు ఒకటి ప్రమాదం లేదు, అంతే. బాడీ మొత్తం ఇంకేం డ్యామేజ్ అయింది, ఇంకేం చేయలేదు దానికైతే. ఎక్కడమ్మా మీది? ఎక్కడ ప్రాపర్? ఇక్కడ ఎన్ని రోజులు అయింది వచ్చి? మేము ఇప్పుడు మైదీపట్నం గుడ్మల్కాపూర్లో ఉంటాం. ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్లో పని చేసి 3 months అవుతుంది. జనవరి నుండి స్టార్ట్ చేసినాం ఇక్కడ. ఇంతకుముందు వేరే సైట్లు చేసి ఇక్కడ జనవరి నుండి స్టార్ట్ చేసినాం. మొన్నటికి ఇక మా ప్రాణాల మీదకున్నదో ఏం మా భర్త నా ప్రాణాల కోసం, నా బిడ్డల కోసం ఇంకా ఆ ప్రాణాలతో ఇంకా బయటపడ్డాడు. ఇక ఏం డిమాండ్ అమ్మా? ఏమనుకుంటున్నారు? ఎట్లా డిమాండ్స్ అంటే మాకేం లేవు సార్. మా ఆయన నాకు చక్కగా చేరిపోతే, మా పిల్లలు నా బిడ్డలకు తండ్రి అయి ఉంటే నాకు చాలు, నాకు భర్తగా ఉంటే చాలు, ఇంకేం కావాలి మాకు. నా భర్తకు సరైన ట్రీట్మెంట్ అందిస్తే సరిపోతుంది సార్ నాకు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? మీరు ఇక్కడే ఉన్నారా ఆ సమయంలో? ఎన్ని గంటలకు అయింది? పరిస్థితి ఎట్లా ఉంది? 4:45, 4:30 అవుతుంది సార్. మాలు కొడతాండ్రు, మాలు ఇస్తాను, మాలు కొడతాండ్రు. అంతట్లో గోడ పై నుంచి అలాగా పడిపోయారు. ఫస్ట్ గోడ పడిపోయింది, తర్వాత అలాగా గోవతో మా ఆయనలో రోడ్డు పైన 3 మేస్తులు పడిపోయారు. మా ఆయన రేకుల్లోన మట్టిలోన పడిపోయారు. సిమెంట్ ఆ గోడ పడిపోయింది కదా, అందులో అయితే వెతికినాను చీకుతో. అప్పుడు వెతికేసరికి ఎక్కడి వరకు మట్టే ఉంది. అవన్నీ తెచ్చేసరికి బుర్ర అనేది ఏలబడిపోయింది, కాలు ఇరిగిపోయి. ఎన్ని గంటల సమయంలో అయింది? మీరు అప్పుడు ఉన్నారా? దగ్గర ఉన్నారా? దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది మా ట్రీట్మెంట్? ఎట్లా నడుస్తుంది? అంటే డాక్టర్లు పంపించట్లేదు సార్ లోనికి. డాక్టర్ రావాలి, మీరు ఆ గబర్ ఎందుకు అవుతుంటారు అని అంటారు సార్. కాంట్రాక్టర్ కానీ బిల్డింగ్ ఓనర్ కానీ మీకు ఎవరైనా టచ్లోకి వచ్చారా? ఏమైనా మాట్లాడారా? ఏమైనా మాట్లాడాలి సార్, చూస్తాము అని అంటారు సార్. ఏం చెప్తున్నారు? మొత్తంగా చూస్తుంటే డాక్టర్స్ ఏమంటున్నారు? ఎట్లా ఉంది కండిషన్? ఏమంటుంది డాక్టర్స్? డాక్టర్లు అంటే మెడిసిన్ పెడతాము చెప్తామని అంటాను సార్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ పని? ఎక్కడ మీది? ఎక్కడ ఊరు? ఎక్కడ? ఎన్ని రోజుల నుంచి? ఇక్కడ శ్రీకాకుళం, రాజం సైడ్ మీద శ్రీకాకుళం, ఆంధ్ర. ఇక్కడ దగ్గర 17 సంవత్సరాలు బట్టి చేస్తాను, కానీ ఈ 3 వారాలు బట్టి ఇక్కడే చేస్తాను. కానీ అంత పైకి మేము వెళ్ళలేదు సార్. 2 ఫ్లోర్ల వరకు చేసాం, కానీ అంత ఫ్లోర్ నిన్నే ఫస్ట్ టైం చేయడం. నిన్న ఆ సమయంలో ఏం పని చేస్తున్నారు అక్కడ పైన? ఏం పని చేస్తున్నారు పైన? బయట సైడ్ మాల్ కొడతాను సార్. అంటే ఎట్లా పై నుంచి 7 అంతస్తుల నుంచి పడ్డారా? ఎట్లా కింద ఉన్నారా? ఎక్కడ ఉన్నారు అప్పుడు? పైన
7వ ఫ్లోర్ నుంచి. ఎస్, ఇది మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఆ 7వ ఫ్లోర్లో పనిచేస్తున్నటువంటి అయితే రమేష్ భార్య చెప్తున్నటువంటి వివరాల ప్రకారం హాస్పిటల్లో మొత్తంగా కూడా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా యజమానులు కానీ ఇటు బిల్డర్ కూడా ఎవరు కూడా కాంటాక్ట్లకు రాలేదు అంటూ కూడా చెప్తున్నారు. సీరియస్గా కండిషన్ అయితే సీరియస్గా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.